ఫైనల్‌గా నాగవంశి గారు వచ్చేసి 'వార్ 2' గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడే 'రవితేజ' గారి కొత్త మూవీ అయిన 'మాస్ జాతర' మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'వార్ 2' మూవీ గురించి, ఆ మూవీ ఫెయిల్యూర్ గురించి, అలాగే హేటర్స్ తన మీద ఎంత పగ పెట్టుకొని మూవీని ఫ్లాప్ చేయాలని చూసారు. వాటి గురించి అయితే క్లియర్ కట్‌గా మాట్లాడాడు. మరి నాగవంశి గారు ఏం మాట్లాడారో డీటెయిల్‌గా ఈ వీడియోలో మీకు చెప్తాను. నాగవంశి గారు 'వార్ 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకి అందరూ తప్పుగా ఉద్దేశించుకొని, తప్పుగా తీసుకొని మాట్లాడారు. దాన్ని తప్పుగా మాట్లాడానని చెప్పి నాగవంశి గారు కూడా ఒప్పుకున్నారు. బట్ ఆ రోజు తను తప్పుగా ఏం మాట్లాడలేదని నా ఒపీనియన్ ఇప్పటికీ కూడా. తను ఆ రోజు మాట్లాడిన మాటలు చూసుకుంటే మనకి ఈ 'వార్ 2' మూవీ హిందీ కలెక్షన్స్ కన్నా తెలుగు కలెక్షన్స్ ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్‌లో అయితే అడిగాడు. అది ఫ్యాన్స్‌ని అడిగాడు. అలాగే 'దేవర' సినిమాకి మీరు ఎలాగైతే నిల్చున్నారో ఈ 'వార్ 2' కూడా నిల్చోవాలి అని చెప్పి అదొక విధంగా ఒక ఫ్యాన్ ఎట్లా మాట్లాడతాడు ఒక ఆడియో ఫంక్షన్‌కి వస్తే ఒక ప్రొడ్యూసర్‌గా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మర్చిపోయి తను మాట్లాడిన మాటలు అవి. సో ఆ మాటల్ని కొంతమంది అయితే చాలా ఎక్స్‌టెంట్‌కి తీసుకెళ్ళిపోయి ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఇంకెట్లా పడదు వాళ్ళకి కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్‌ట్రీమ్ తీసుకెళ్ళిపోయి అయితే మూవీ మీద అయితే విషమైతే చింపారు. సో ఈరోజు ఆ ఇంటర్వ్యూలో తను ఫస్ట్‌గా ఓపెన్ చేసుకుంటూ తప్పు చేశాము, తప్పుగా మాట్లాడాము అనైతే తనైతే ఒప్పుకున్నాడు. బట్ నేనైతే ఒప్పుకోను. తను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా. తను ఇంటర్వ్యూలో ఇంకోసారి మాట్లాడుతూ నేనైనా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఆదిత్య చోప్రా గారిని నమ్మాము అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ చేయడానికి ప్రధాన కారణము ఆదిత్య చోప్రా గారు. ఆదిత్య చోప్రా గారు కొన్ని నెలలు, కొన్ని వారాలు జూనియర్ ఎన్టీఆర్ ఎంట పడి మరైతే ఈ స్టోరీని అయితే ఒప్పించాడు. ఇండియాస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటబడి మాతో మూవీ చేయండి అని చెప్తే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ ఎక్కువగా లేకపోయినా కూడా ఒక ప్రొడ్యూసర్ అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు మూవీ చేయమని అంటే తనే ఒప్పుకోవడం అయితే జరిగింది. అదే మాట నాగవంశి గారు కూడా చెప్పుకుని వచ్చారు. ఇది ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా గారిని నమ్మి అయితే చేయడం అయితే జరిగింది. ఇది 100% నిజం. సో ఈ అందరూ తప్పులు చేస్తారు, ఆల్ సైడ్ తప్పు జరిగింది కాబట్టి మేము దొరికామని చెప్పి నాగవంశి గారు అన్నారు. ఇది వాస్తవమే. ఎందుకంటే యూజువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు పాస్ట్ 10 ఇయర్స్ నుండి చూడండి మీరు, టెంపర్ నుంచి దేవర వరకు ఒక్క మూవీతో కూడా తారకన్న ఫ్లాప్ అనేది చూడలేదు. అన్ని మూవీస్ హిట్ కొట్టుకుంటూనే వచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటుంది. తారకన్న మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ కాదు, హిట్ అవుతుంది అని చెప్పి ఒక ఫుల్ కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ 'వార్ 2'కి వచ్చేసిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ మూవీ తారకన్న యాక్టింగ్ చేస్తున్నాడు, హీరోగా ఉన్నాడు, లీడ్ రోడ్గా ఉన్నప్పటికి కూడా స్టోరీ కానీ లేకుంటే దాంట్లో ఉన్న సీన్లు కానీ షూటింగ్కి వెళ్ళిన తర్వాత చేంజెస్ అయితే ఉండవు. మొత్తం ఆదిత్య చోప్రా గారు ఏమైతే చెప్పారో అదే యూజువల్గా జరుగుతుంది షూటింగ్లో. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి 'అరవింద సమేత' కానీ, 'జైలవ కుశ' కానీ, లేకుంటే 'టెంపర్' కానీ, లేకుంటే 'జనతా' గారి ఏ మూవీస్ కూడా షూటింగ్లోకి వచ్చిన తర్వాత ఈ సీన్ బాగాలేదు, లేకుంటే ఇది వర్కౌట్ కాదనుకుంటే వాళ్ళు చేంజెస్ చేస్తారు. ఇంకోసారి ఇంకో కొత్త విధంగా రాయడానికి ట్రై చేస్తారు. దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ మ్యాక్సిమం ఫ్లాప్ అయితే కావు, అన్ని యావరేజ్ ఇటు ఈ రేంజ్లోనే ఉంటాయి. సో 'వార్ 2' మూవీ మరి డిజాస్టర్ రేంజ్కి వెళ్ళిపోయేసరికి ఆ మూవీ బాగున్నప్పుడు కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారిది లేకపోవడం వల్లనే ఇది ఒక ప్రధాన రీజన్ నా వరకు అయితే. అలాగే 'వార్ 2' మూవీ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ మన తెలుగు హీరో కానీ తీసింది కాదు కదా, హిందీ ప్రొడ్యూసరు, అలాగే హిందీ ప్రొడక్షన్లో జరిగింది. సో వాళ్ళు తీశారు, మనకి ప్రొడ్యూసర్ నమ్మని చెప్పి నాగవంశి గారు అయితే అన్నారు. సో మిస్ఫైర్ అయ్యింది, వేసుకున్నారు, దొరికామని చెప్పి నాగవంశి గారు అయితే అన్నారు. సో తన మాటల్లో ఒకటే చెప్తున్నారు. చాలామంది కూడా నాగవంశి గారికి ఫ్లాప్ ఎప్పుడు వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్లాప్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ఫైనల్గా ఒక మూవీ దొరికింది. ఇంకా వాళ్ళు చేసుకోవాల్సిన దివాళీ సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు చేసుకున్నారు యాజ్ యూజువల్గా ఈరోజు జరుగుతున్నట్లుగానే. సో ఇది నాగవంశి గారు అయితే చెప్పుకుని వచ్చింది. ఈ 'వార్ 2' మూవీ మిస్ఫైర్ అవడానికి ఇలా ప్రధాన రీజన్ ఆదిత్య చోప్రా గారే, యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళే. ఎందుకంటే మూవీ స్టోరీ బాగుంది, ఆ ఎగ్జిక్యూషన్ బాగుంది, అన్నీ బాగున్నప్పుడు కూడా మూవీకి జరగాల్సిన ప్రధాన పుష్ ఒకటి జరగలేదు, అదే ప్రమోషన్స్. నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చా. మెయిన్ మూవీ బ్యాక్ ఫైర్ అవడానికి గల రీజన్ వచ్చేసి ప్రమోషన్స్ కానీ మంచిగా చేసుకుంటే దీన్ని ఆ టాక్ అప్పటికి థియేటర్లో చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉంది మూవీ. బట్ థియేటర్ కూడా వెళ్లకుండానే ఈ మూవీ బాగాలేదని చెప్పి సోషల్ మీడియా జరిగిన ప్రచారాన్ని తట్టుకోకుండా ఉండాలంటే అలాంటి ప్రమోషన్ జరుగుండాలి. బట్ జరగలేదు కాబట్టి ఆదిత్య చోప్రా గారి వల్ల ఈ మిస్ఫైర్ అయిందని చెప్పి నాగవంశి గారు తన ఉద్దేశం అయితే చెప్పాడు.
ఇది ఫైనల్గా నాగవంశి గారు వార్ 2 మీద తను క్లారిటీ అయితే ఇచ్చేశాడు. అండ్ ఇంకోటి కూడా తను చెప్పడం అయితే జరిగింది. వార్ 2 మూవీ చూసుకుంటే వార్ 2 మూవీకి నాగవంశి గారికి దాదాపు 20-40 కోట్ల లాస్ అయితే వచ్చేసింది. ఇంకా నాగవంశి గారు ఇంకా ఇండియాలో లేడు, దుబాయ్ వెళ్ళిపోయాడు అండ్ అని చెప్పి ఆ మధ్య కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. ఇక నాగవంశి గారు దుబాయ్ పారిపోయాడు వార్ 2కి లాసెస్ రావడం వల్ల అని చెప్పి ప్రచారాలు చేశారు. బట్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవడైనా మూవీకి లాస్ట్లో వస్తే దుబాయ్ వెళ్ళి ఎవడైనా అక్కడ ఉంటాడా థియేటర్స్ ముఖం పగిలేలా అయితే చెప్పాడు. ఎందుకంటే తను ఇండియాలో ఉన్నాడంట ఆ న్యూస్ ప్రచారం జరిగేటప్పుడు, బట్ దుబాయ్లో ఉన్నట్లు ప్రచారం అయితే చేశారు. ఆ మధ్య కాలంలో మనం చూసాం, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్క వెబ్ పేజెస్ ప్రతి ఒక్క మెయిన్ పేజెస్ కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ అనేది జనరేట్ చేసుకొని సోషల్ మీడియాలో అలచలేదు చేస్తాయి. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పుడు అటుపక్క మెగా ఫ్యాన్స్ ఆ మూవీని విపరీతంగా ట్రోల్ చేశారు అండ్ జనరల్ అందరు కూడా ట్రోల్ చేశారు. బట్ ఆ మూవీ ఫ్లాప్ అవడం వల్ల ఆ ప్రొడక్షన్ హౌస్లో ఆ డిస్ట్రిబ్యూషన్లో మన కొరటాల శివ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ మూవీకి చాలా లాస్లు అయితే వచ్చాయి. ఆ మూవీని కొన్నవారు ప్రతి ఒక్కరు కూడా కొరటాల శివ గారిని తిట్టడం కానీ మా లాసెస్ మాకు ఇవ్వండి అని చెప్పి గొడవ కానీ చేశారు. ఆ టైంలో మన కొరటాల శివ గారు వచ్చేసి తన దగ్గర ఉన్న ఒక ఫ్లాట్ని అమ్మేసి తన అప్పులైతే తీర్చడం అయితే జరిగింది. అని సో ఇక్కడ కూడా ఈ నాగవంశి గారికి వార్ 2 మూవీ ఫ్లాప్ అయింది, ఇంకా తను దుబాయ్ పారిపోయాడు అన్నట్లు ఒక న్యూస్ అయితే క్రియేట్ అయితే చేశారు. దాంట్లో ఎటువంటి నిజం అయితే లేదు, బట్ వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఆ విషయాలన్నింటినీ నాగవంశి గారు కొట్టిపడేశారు. అండ్ పర్లేదు, ఒక్కొక్కసారి ఇలాంటి పక్కనున్న రవితేజ్ గారు చెప్తున్న మాటలు చూస్తే ఇలాంటి ఒక్కొక్కసారి జరగాలి, జరిగితేనే మనం మంచికి. ఎందుకంటే మనలో జనాల్లో ఉన్న మన ఫాలోయింగ్ మనకి వ్యూవర్షిప్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇలాంటివి జరగాలని చెప్పి రవితేజ గారు నాగవంశి గారిని ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా తను ఫైనల్గా చెప్తుంది అంటే ఈ తెలుగు మూవీతో మేమైతే దొరకలేదు, మేము తీసిన మూవీతో దొరకలేదు. హిందీ మూవీ, హిందీ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆదిత్య చోప్రా గారిని పెద్ద డైరెక్టర్ నమ్మి మేము తీసాము, జూనియర్ ఎన్టీఆర్ అయినా నేనైనా. సో అక్కడ మాకు మిస్ఫైర్ అయింది తప్ప మేము ఓన్గా తీసి మూవీ అయితే ఫ్లాప్ అయితే కాలేదని చెప్పి తనైతే ఒప్పుకున్నాడు. అండ్ ఇంకొకటి, ఈ మూవీ మళ్ళీ ఒక హిందీ మూవీ వల్ల దొరికేమే తప్ప ఓన్ మూవీ అయితే దొరికే ప్రశ్న ఉండదని చెప్పి నాగవంశి గారు ఇంకోసారి తెలియజేశారు. సో ఓవరాల్గా ఇది తను డీటెయిల్గా చెప్పేసిన విషయాలు. ఎవరైనా ఇంటర్వ్యూ చూడకపోతే వెళ్ళి ఇంటర్వ్యూ చూడండి, ఇంకా క్లియర్ కట్గా మీకు కూడా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. గాయస్, ట్రెండింగ్ వీడియోస్ మీద రియాక్ట్ అవుదాం, అలాగే వాటి మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఒపీనియన్ చెప్పండి, ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.